మధుబాబు లోపలుంటే ఇంట్లో వాళ్ళు పడే బాధ చూడ్డం కంటే ఇక్కడుండడమే బావుంటుందనిపిస్తుంది. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి పెద్దయ్యా. మీరింతకన్నా ఎక్కువసేపు ఈ స్టేషన్లో ఉండడం గౌరవం కాదు. మీరు బయలుదేరండి. మధుబాబు, పెద్దయ్య గారిని ఇంటికి తీసుకెళ్ళండి. మధుసూదన్, తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శ్రీలక్ష్మి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ భార్యగా చేయని తప్పుని తన మీద వేసుకొని నీకోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. భర్తగా నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని శ్రీలక్ష్మిని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. పెద్దయ్యా, నువ్వింటికొచ్చాక మాట్లాడుకుందామమ్మా. మధుసూదన్, నువ్వింటికి రావాలనుకుంటే శ్రీలక్ష్మితోనే రావాలి. పెద్దయ్యా, మధుబాబు, పెద్దయ్య గారు మాటలేటి వినకండి. అత్తయ్య గారు మావయ్య గారు కంగారు పడుతుంటారు. ముందు మీరింటికి వెళ్ళిపోండి. మధుబాబు, మధుబాబు. ఎస్ఐ గారు, నిజంగా యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. ఆ అమ్మాయిని వదిలేయండి సార్. అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి కార్లోనే లేదు సార్. మధుబాబు, అలా అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్ అంటే సార్, ప్రూఫ్స్ లేవు కానీ ఆ అమ్మాయి మాత్రం నాతో పాటు కార్లో లేదు సార్. ప్రామిస్ సార్. చూడండి, ఈ ప్రామిస్లు ఇక్కడ చెల్లవు. ఆ అమ్మాయిని రేపు కోర్టుకు తీసుకెళ్తున్నాం. రేపు కోర్టు టైంలోపు ఈ యాక్సిడెంట్ చేసింది ఆ అమ్మాయి కాదు అని నిరూపించే ప్రూఫ్స్ ఏవైనా సంపాదిస్తే రేపు కోర్టులో సబ్మిట్ చేసి ఆ అమ్మాయిని నిర్దోషిగా నిరూపించుకోండి. ఇక మీరు బయలుదేరచ్చు. మధుబాబు, మధుబాబు, నాను కార్లో లేను అని నిరూపించడానికి ఆధారాలు ఎతక్కండి. యాక్సిడెంట్ జరగడంలో మీ తప్పు కూడా లేదు అని నిరూపించడానికే ప్రయత్నం చేయండి. మధుబాబు, యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్తే మనకు అనుకూలంగా ఏదైనా ఆధారాలు దొరకచ్చు. మీరెళ్ళి ఆ ప్రయత్నం చేయండి. శివయ్య, నువ్వే కాపాడాలా? అన్నా, వాడు ఎక్కడికో వెళ్తున్నాడు. వాడు గనక ఎంక్వైరీ చేస్తే మన గురించి నిజం తెలిసిపోయే ప్రమాదం ఉందన్నా. అలాగత్తవా, మనం ఎలాగైనా అడ్డుకోవాలి. అడ్డుకోవాలని మనం ఏడుంటే కుదరదన్నా. వాడిని మనం ఫాలో అవ్వాలి. పదన్నా, పద. అన్నా, ఆడక్కడ ఏం చేస్తున్నాడన్నా? ఆ యాక్సిడెంట్ గురించి ఏదో ఆధారాల కోసం ఎదుగుతున్నట్టున్నాడు.
ఇది బ్లడ్ కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్. అన్నా ఆడికి మనం వాడిన జ్యూస్ కవర్ దొరికిపోయిందన్నా. అమ్మని సీసీ కెమెరా ఎక్కడుంది? దీని ఫుటేజ్ని మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవచ్చు. ఈ ఆధారాలు సంపాదించి తట్టున్నారా. పదండ్రా, ఆడ వెనకాల వెళ్దాం. అదన్నా నువ్వేం బాధపడకమ్మా, వాడికేం కాదు. మీ మావయ్య గారు ఉన్నారు కదా, అంతా ఆయన చూసుకుంటారు. అదిగో తాతయ్య వచ్చేశారు. ఏమండి, ఏమై ఉంటుందంటారు? ఏమండి, ఏమిటండి ఇది? ఇంత ఘోరం జరిగిపోయింది ఏంటండి? మావయ్య గారు లక్ష్మిని తీసుకురావడానికని మధుసూదన్ని తీసుకువెళ్లారు. మీరొక్కరే వచ్చారు. మ్యాడీని తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. మ్యాడీని కూడా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పుంటారు. ఆ పని చేద్దామని మధుసూదన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాం. న్యాయంగా చూస్తే పోలీస్ స్టేషన్లో ఉండాల్సింది శ్రీలక్ష్మి కాదు, మధుసూదన్. కానీ మధుసూదన్ని తీసుకెళ్లడం కాస్త ఆలస్యం అయింది. అప్పటికే శ్రీలక్ష్మి మీద ఎఫ్ఐఆర్ కట్టేశారు. మంచి పని చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే ఖచ్చితంగా అది కోర్టుకు వెళ్ళక తప్పదు. దానికి శిక్ష పడక తప్పదు. శ్రీలక్ష్మి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మధుసూదన్ ఇంటికి రావాలి కదా మామయ్య గారు. మధుసూదన్ భార్య మధుసూదన్ కోసం పోలీస్ స్టేషన్లో ఉంటే వాడు ఇంటికెలా వస్తాడు హైమావతి? పైగా వాడిది ఎలాంటి తప్పు లేదని చెప్తున్నాడు. అందుకే తన తప్పు లేదని నిరూపించుకొని ఇంటికి తిరిగి వస్తే శ్రీలక్ష్మితోనే తిరిగి రమ్మని చెప్పాను. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, వినండి. మనం ఆలోచించాల్సింది మన మధుసూదన్ గురించి మాత్రమే కాదు, శ్రీలక్ష్మి గురించి కూడా మనం ఆలోచించాలి.